ఏంటి వినయ్, నన్ను ఇలా రమ్మన్నావు? నేనంటే నీకు అంత ఇష్టమా వినయ్? నీతో మాట్లాడడానికి నువ్వు పిలవగానే వచ్చాను. కానీ ఒకవేళ నీ భార్య వైష్ణవి చూస్తే మన గురించి ఏమనుకుంటుంది చెప్పు? బెడ్రూమ్ బయట నిలబడి వైష్ణవి ఆ మాటలు వింటుంది. తన తలపై పెద్ద పిడుగుపడ్డట్టయింది. సూర్యకాంతం వైష్ణవి బుర్రలో నాటిన ఆ అనుమానపు బీజం ఇప్పుడు రోజూ నీళ్లు పోసినట్టు పెద్ద వృక్షంలా ఎదుగుతోంది. వైష్ణవి మనసు నిండా ఎప్పుడూ లేని గందరగోళం ఆవరించింది. అసలు వినయ్ పెళ్లికి ముందు సృజతో అఫైర్ పెట్టుకుని నన్ను కేవలం లోకం ముందు నమ్మించడానికి మాత్రమే భార్యగా తెచ్చుకున్నాడా? అసలు ఈవేళ ఆఫీస్ కాల్లో ఎవరో స్నేహ అనే అమ్మాయితో అంత చనువుగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇలాంటి ప్రశ్నలన్నీ వైష్ణవి గుండెను పిండేస్తున్నాయి. హాల్లో వినయ్ తన ల్యాప్టాప్ ముందు కూర్చొని ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు. వైష్ణవికి నేరుగా వెళ్లి ఆ స్నేహ ఎవరు, తనతో నీకేం పని అని అడగాలని ఉన్నా ఎక్కడ మళ్లీ గొడవ పెద్దదవుతుందోనని భయపడింది. తన అనుమానాన్ని మనసులోనే అణుచుకుంటూ చాలా నెమ్మదిగా వినయ్కి దగ్గరగా వెళ్లి నిలబడింది. వినయ్, కాస్త టీ తాగుతావా? వద్దు, ఇప్పుడు నాకు చాలా అర్జెంట్ వర్క్ ఉంది. కాసేపయ్యాక తాగుతాను. నన్ను మాటి మాటికి డిస్టర్బ్ చేయకు. పొద్దున్నుండి కంప్యూటర్ ముందే కూర్చొని చాలా కష్టపడుతున్నావు కదా. టీ తాగితే మనసుకి కాస్త రిఫ్రెషింగ్గా ఉంటుంది, కాస్త అలసట కూడా తగ్గుతుంది కదా అని అలా అడిగాను. వినయ్ ఒక్కసారిగా వైష్ణవి వైపు కోపంతో చూశాడు. అతని మైండ్లో అప్పటికే వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు తిరుగుతున్నాయి. వైష్ణవి నిన్ను అనుమానిస్తుంది, స్నేహ అనే అమ్మాయితో మాట్లాడుతున్నావని కూడా అనుమానపడుతుంది, నీపైన తనకి ప్రేమ కంటే అనుమానమే ఎక్కువగా ఉంది అన్న మాటలు వినయ్ గుండెను రగిలిస్తున్నాయి. వైష్ణవి, నేను ఒక్కసారి వద్దు అని చెప్తే నీకు అర్థం కావట్లేదా? నాకు టీ తాగాలని అనిపించినప్పుడు నేనే అడుగుతాను. నేనే విషయమైనా 1కి 10 సార్లు చెప్పలేను. నా సహనాన్ని పరీక్షించుకో. నేనేం తప్పు మాట్లాడానని అంతగా ఆరుస్తున్నారు వినయ్? మీ ఆరోగ్యం గురించి, నీ అలసట గురించి ఆలోచించి చాలా ప్రేమగా టీ కావాలని అడిగాను. దానికి కూడా నా మీద ఇలా కోపం చూపించాలా? ఇంతలా విరుచుకుపడాలా? నా గురించి ఆలోచించేదానివైతే నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం కూడా నేర్చుకోవాలి వైష్ణవి. కేవలం పైపైన మాటలతో ప్రేమ కురిపించటం ముఖ్యం కాదు. భర్త మీద మనసులో పూర్తి నమ్మకం ఉంచటం ముఖ్యం. ఆ నమ్మకమే నీలో లేనప్పుడు ఈ పైపై ప్రేమలెందుకు? ఏం చేయాలి వినయ్? ఈ మధ్య నాకు నువ్వు అసలు సరిగా అర్థం కావట్లేదు. పెళ్లికి ముందు నన్ను ప్రాణంగా ప్రేమించిన వినయ్ వేరు, పెళ్ళైన తర్వాత ప్రతిదానికి నా మీద కోప్పడే ఈ వినయ్ వేరు. ఇద్దరికి చాలా తేడా ఉంది. నేను నీకు అర్థం కాకపోవడం నా తప్పు కాదు వైష్ణవి. నువ్వు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోవటం, నీ మనసు నిండా నా మీద లేనిపోని అనుమానాలు నింపుకోవటం నీ తప్పు. నా మనసులో అనుమానమా? నేను నిన్ను ఎప్పుడు ఏ విషయంలో అనుమానించాను? అదే విషయం నీ అంతరాత్మను అడుగు, నీకే తెలుస్తుంది. నమ్మకం లేని చోట బంధాలు ఎప్పటికీ నిలబడవు, అది గుర్తుంచుకో. ఈ గొడవంతా చాటు నుండి చూస్తూ పరమానందపడిపోతుంది సూర్యకాంతం. ఆమె ముఖంలో ఒక వికృతమైన క్రూరమైన నవ్వు తాండవిస్తుంది. హాహాహా, సోత్తంట ఎంత భలేగుందో. మొగుడు పిల్లల మధ్య అనుమానం అనే మంటని ఎంత బాగా పెట్టాను. ఇదే నాకు కావలసింది. ఇదే గొడవ ఇంకొంచెం పెద్దదైతే ఈ పల్లెటూరు లావు దద్దమ్మ తన పెట్టి సర్ది తీసుకొని ఈ ఇల్లు వదిలిపోవాల్సిందే. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. సరిగ్గా అదే సమయంలో వినయ్ వైష్ణవిల గట్టి అరుపులు విని పక్క గదిలో ఉన్న సుధాకర్ హాల్లోకొచ్చాడు. బాబు వినయ్, ఏంటిది? మీ ఇద్దరి ప్రవర్తన నాకేమీ నచ్చట్లేదు. మీరిద్దరూ ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడి ప్రేమించి ఈ పెళ్లి చేసుకున్నారు. అలాంటి మీరిద్దరూ రోజుకో గొడవ పడుతూ ఇలా రచ్చ చేసుకోవడమేంటి? మీ గొడవలు వింటుంటే నా గుండె తరుక్కుపోతుంది. చూడండి మావయ్య గారు, మీ అబ్బాయి ప్రవర్తన ఎలా ఉందో. నేను వంటింట్లో పనులన్నీ ముగించుకొని ఆయన కష్టపడుతున్నారని చాలా ప్రేమగా వచ్చి టీ కావాలా అని అడిగాను. దానికైనా ఏవేవో సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారు. నేనేం తప్పు మాట్లాడానో మీరేనా చెప్పండి మావయ్య. నాన్న, నేను సంబంధం లేకుండా ఏమీ మాట్లాడడం లేదు. తన మనసులో ఏదో పెట్టుకుని నన్ను దోషిగా నిలబెట్టాలని చూస్తోంది. ప్రతిదానికి నా మీదే నిందలు వేస్తుంది. సుధాకర్ ఇద్దరి వైపు నిశితంగా చూశాడు. మళ్లీ వాళ్ళిద్దరి మధ్య మాట పెరిగి వాగ్వాదం పెరగటం గమనించాడు. చాలు, నోరు ముయ్యండిద్దరు. అమ్మా వైష్ణవి, వాడలాగా కోపానికి వస్తున్నాడంటే దాని వెనకేదో బలమైన కారణం ఉండే ఉంటుంది. వినయ్, నువ్వు కూడా ఇలా చిన్న చిన్న విషయాలకి అంతలాగా ఆవేశపడి భార్యని నొప్పించటం అసలు పద్ధతి కాదు. మీరిద్దరూ ఇలా రోజు దెబ్బలాడుకోవడం చూస్తే బయటి వాళ్ళకి ఎంత చులకనవుతారో ఆలోచించారా? కానీ మావయ్య గారు. వినమ్మా తల్లి, జీవితం అనేది ఒక ఎడ్ల బండి లాంటిది. దానికి భార్యాభర్తలిద్దరూ 2 ఎడ్ల లాంటి వాళ్ళు. ఆ ఎడ్ల బండి సజావుగా సరిగ్గా ముందుకు సాగాలంటే ఆ 2 ఎడ్లు ఒకే వైపు చూడాలి, ఒకే దిశగా అడుగులు వెయ్యాలి.
అలా కాకుండా ఒక ఎద్దు ఒకవైపు ఇంకో ఎద్దు వేరే వైపు అడుగులెయ్యాల చూస్తే ఆ బండి ముందుకెళ్ళదమ్మా, మధ్యలోనే తలకిందులై కూలిపోద్ది. అందుకే ఒకరినొకరు అర్థం చేసుకొని నమ్మకంతో బ్రతకటం నేర్చుకోండి. ఇలాంటి అనవసరపు గొడవలకి వెళ్ళి బంధాన్ని పల్చం చేసుకోకండి. ఇదంతా దూరం నుంచి తెరచాటు నుండి చూస్తున్న సూర్యకాంతం మనసులో తీవ్రమైన అసహనం మొదలైంది. ఈ ముసలాయనికి అసలు వేరే పని పాట లేనట్టుంది. సరిగ్గా వీళ్ళిద్దరూ కొట్టుకుని ఇడిపోయే సమయానికి మధ్యలోకి వచ్చి పెద్ద సామెతలు చెప్తూ సర్ది చెప్పేస్తున్నాడు. నా ప్లాన్ అంతా బూడిదలో పోసిన పన్నీర్లాగా పాడు చేస్తున్నాడు. ఈయన ఇక్కడి నుండి పోతే బాగుండు. సూర్యకాంతం తెరచాటున నక్కి చూడ్డం సుధాకర్ గమనించి సూర్యకాంతాన్ని పిలిచాడు. కాంతం, ఏమే కాంతం? సూర్యకాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దొంగతనం చేసి దొరికిపోయినట్టు మొహం పెట్టి మెల్లగా తెరచాటు నుండి బయటకొచ్చింది. ఏంటండి పిలిచారా? ఏంటి, పిల్లలిక్కడ పిల్లి ఎలకల్లాగా గొడవ పడుతుంటే నువ్వెక్కడో దాక్కుంటావా? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు అసలు పట్టదా? పెద్దదానివి అయినా నువ్వు వీళ్ళ దగ్గరికి వచ్చి మంచి చెడు చెప్పాలి కదా. సూర్యకాంతానికి లోపల విపరీతమైన కోపం వస్తున్నా పైకి మాత్రం నవ్వు నటిస్తూ, అదేంటండి, నేను చెప్పకుండా ఉంటానా? బాబు వినయ్, వైష్ణవి, మీరిద్దరూ గొడవ పడకూడదు. ఎప్పుడూ కలిసిమెలిసి ఉండాలి. మీరిట్ట గొడవ పడితే రేపు మాకు మనశ్శాంతి ఎక్కడి నుండి వస్తుంది? అబ్బో, భలే చెప్పావులే కాంతం. చాలా అద్భుతమైన హితోపదేశం చేసే వాళ్ళకి. వీళ్ళ గొడవలు విని నాకైతే తల పగిలిపోయేలాగుంది. కాస్త తలనొప్పి తగ్గడానికి కొంచెం వేడివేడిగా ఒక కప్పు టీ తీసుకొస్తావా? ఏంటి, నేను టీ తీసుకురావాలా? ఇంట్లో కోడలుండగా నేను వంటింట్లోకి వెళ్ళాలా? అవును కాంతం, నీ చేతి టీ దాగి చాలా కాలం అవుతుందిగా. నా నాలుక్కి అసలు రుచించని ఆ టీని కాస్త కష్టపడి చేసి తీసుకురాపో. ఆయన కావాలనే సూర్యకాంతానికి టీ చేయటం అస్సలు రాదని, ఆమె చేసే టీ చాలా దారుణంగా ఉంటుందని ఫన్నీగా అనటంతో అప్పటి వరకు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా కోపంగా ఉన్న వైష్ణవి, వినయ్ ఒక్కసారిగా ఆ మాట విని నవ్వుకున్నారు. సూర్యకాంతానికి సుధాకర్ అన్న మాటల్లోని వ్యంగ్యం అర్థం కాక, అసలు మీరిప్పుడు ఏమన్నారు? నేను టీ చేస్తే రుచించదా? మరి నేనేనా ఎన్నాళ్ళుగా మీకు వండి పెడుతున్నాను? నేనేం అనలేదులే కాంతం, నీ చేతి టీ తాగాలనుంది అన్నాను అంతేగా. నువ్వు త్వరగా వెళ్ళి టీ తీసుకురాపో. మరి వీళ్ళిద్దరూ ఎందుకు అట్ట నవ్వుకుంటున్నారు? ఏం లేదులేమ్మా, మీ ఇద్దరి మధ్య ఈ వయసులో ఉన్న ప్రేమను చూసి నవ్వుకుంటున్నాం అంతే. సరే సర్లే, ప్రేమ లేదు దోమ లేదు, వెళ్తున్నాను నేను. సూర్యకాంతం కోపంగా టీ కోసం కిచెన్లోకి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే, ఇలా నవ్వుతూ ఎప్పుడు కలిసి ఉండాలమ్మా. జీవితంలో ఎలాంటి సమస్యలైనా రావచ్చు, కానీ ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంటే ఎవ్వరూ మిమ్మల్ని వేరు చేయలేరు. మీరిలా కలిసి ఉండండి. సుధాకర్ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా ఆ రోజు వైష్ణవి, వినయ్ మధ్య ఉన్న అనుమానపు మబ్బులు తాత్కాలికంగా తొలగిపోయి గొడవ సద్దుమణిగింది. కొన్ని గంటల తర్వాత సూర్యకాంతం తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు తీవ్రమైన అసహనంతో రగిలిపోతూ ఉండగా సరిగ్గా అదే సమయానికి శ్రీజ అక్కడికి వచ్చింది. శ్రీజను చూడగానే సూర్యకాంతం ముఖంలో మళ్లీ ఆశలు చిగురించాయి. ఎవరూ చూడకుండా శ్రీజను పక్క గదిలోకి తీసుకువెళ్లి, శ్రీజ, మన ప్లాను ఫెయిల్ అయ్యింది. నేనేమో వినయ్ గాడికి లేనిపోయిన చెప్పి వైష్ణవి మీద కోపం పెంచా. కానీ వీళ్ళిద్దరూ గొడవ పడే టైంలో ఆ ముసలోడు మధ్యలో వచ్చి అంత పాడు చేసేశాడు. నా ప్లాన్ అంతా తలకిందులయ్యింది. అంతే కదా అంటే, మనం వాళ్ళని అలా వదిలేస్తే వాళ్ళు మళ్ళీ కలిసిపోతూనే ఉంటారు. కాబట్టి వాళ్ళు మళ్ళీ పూర్వపు స్థితికి చేరకముందే వైష్ణవి మైండ్లో వినయ్ పైన పూర్తిగా అసహ్యం, వినయ్కి వైష్ణవి పైన తీవ్రమైన చిరాకు వచ్చేలాగా ఒక పెద్ద ప్లాన్ వేయాలి. మన ప్లాన్తో ఇద్దరికి ఒకరు ముఖం ఒకరు చూసుకోవడానికి అసహ్యం వెయ్యాలి. వినడానికి నువ్వు చెప్పేది బాగుంది, కానీ ఎట్టా జరగడానికి ఏం చేద్దాం శ్రీజ? నీ దగ్గర ఏదైనా తిరుగులేని ప్లాన్ ఉందా? ఉంటే త్వరగా చెప్పు. శ్రీజ సూర్యకాంతం చెవి దగ్గరకు జరిగి చాలా నిదానంగా, గూఢంగా ఒక ప్లాన్ చెప్పింది. శ్రీజ చెప్పిన ఆ ప్లాన్ వినగానే సూర్యకాంతానికి ఒక్క క్షణం ముచ్చెమటలు పట్టాయి. కానీ వెంటనే ఆమె ముఖంలో ఒక ఆనందం కనిపించింది. అబ్బా, ఎంత అద్భుతమైన ప్లాన్ శ్రీజ! ఇది మాత్రం ఖచ్చితంగా 100% పనిచేసుద్ది. ఈ దెబ్బతో ఆ లావు కోళ్ళలో తన లగేజీ సర్దుకొని ఈ ఇల్లు వదిలిపోవాల్సిందే. నేనిప్పుడే యాక్షన్లోకి దిగుతాను. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా ఆంటీ? నేను చెప్పినట్టు మీరు చేస్తే ఆ వైష్ణవికి వినయ్కి మధ్య పెద్ద గొడవ జరిగేలా చూడొచ్చు మనం. సూర్యకాంతం వెంటనే గదిలో నుంచి బయటకొచ్చి హాల్లో సోఫాలో కూర్చున్న వినయ్ని పిలిచింది. బాబు వినయ్, చాలాసేపటి నుండి ఆఫీస్ పని చేస్తున్నావు కదా, స్నానం చేయకపోవడం వలన నీ ఫేస్ ఏం బాల.
తొందరగా వెళ్ళి స్నానం చేసిరా బాబు, ఫ్రెష్గా ఉంటది. అలాగే అమ్మా, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. బట్టలు బెడ్ మీద పెట్టు. వినయ్ స్నానం చేయటానికి బాత్రూంలోకి వెళ్ళాడు. అదే సమయంలో కిచెన్లో వైష్ణవి వంట పనుల్లో ఉంది. శ్రీజ మెల్లగా బెడ్రూంలోకి అడుగు పెడుతూ సూర్యకాంతానికి సైగ చేసింది. శ్రీజ బెడ్రూంలోకి వెళ్లి తలుపు కొద్దిగా వేసి ఉంచింది. అప్పుడు సూర్యకాంతం పరుగున కిచెన్ దగ్గరికి వెళ్ళి, వైష్ణవి, అమ్మా వైష్ణవి, ఒకసారి తొందరగా ఇట్రా, నీకొక చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి, అత్యవసరం అమ్మా. సూర్యకాంతం అలా కంగారుగా పిలవటంతో వైష్ణవి వంటింటి నుంచి బయటకొచ్చింది. ఏమైందత్తయ్య, ఎందుకు అంత కంగారుగా పిలుస్తున్నారు? అసలేం జరిగింది? సూర్యకాంతం వైష్ణవి చెయ్యిని చాలా గట్టిగా పట్టుకుని మెల్లగా బెడ్రూమ్ డోర్ వైపు లాక్కుంటూ వెళ్ళి దానికి చాలా దగ్గరగా నిలబెట్టి మాట్లాడొద్దని సైగ చేసింది. ఇదిగో వైష్ణవి, ఆ గదిలో ఏం జరుగుతుందో నీ చెవులతో నువ్వే విను. బెడ్రూమ్ లోపల శ్రీజ చాలా చనువుగా ప్రేమ నటిస్తూ ఇలా అంటుంది. ఏంటి వినయ్, నన్ను ఇలా రమ్మన్నావు? నేనంటే నీకు అంత ఇష్టమా వినయ్? నీతో మాట్లాడడానికి నువ్వు పిలవగానే వచ్చాను. కానీ ఒకవేళ నీ భార్య వైష్ణవి చూస్తే మన గురించి ఏమనుకుంటుంది చెప్పు? శ్రీజ అంతటితో ఆక్కుండా తనే తన గొంతుని మార్చి వినయ్ మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ స్వరం మార్చింది. నువ్వేం భయపడకు శ్రీజ, వైష్ణవి వంటింట్లో వంట చేస్తుంది. తనిప్పుడేమి రాదులే. నీతో మాట్లాడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. బెడ్రూమ్ బయట నిలబడి వైష్ణవి ఆ మాటలు వింటుంది. తన తలపై పెద్ద పిడుగుపడ్డట్టయింది. ఆమె కళ్ళ నిండా క్షణంలో నీళ్లు నిండాయి. గుండెల్లో తీవ్రమైన ఆవేదన, అంతకంటే ఎక్కువ కోపం ఒకేసారి ముంచుకొచ్చాయి. వినయ్ నన్ను ఇంతలా మోసం చేస్తున్నాడా? నేను వంటింట్లో వంట చేస్తున్నప్పుడు నాకు తెలియకుండా పరాయి అమ్మాయిని బెడ్రూంలోకి పిలిచి ఇంత నిజంగా మాట్లాడుతున్నాడా అని ఆమె మనస్సు నరకప్రాయంగా మారిపోయింది. సూర్యకాంతం వైష్ణవి కోపానికి మరింత ఆజ్యం పోస్తూ, చూసావా వైష్ణవి, మనిద్దరు ఇంట్లోనే ఉండగా వీళ్ళిద్దరు బెడ్రూంలో తలుపు చాటుని ఎట్టా మాట్లాడుకుంటున్నారు. చూడు, నా కొడుకు ఎంత నేజాన్ని గుడిగడతాడని నేను అస్సలు ఊహించలేదు. నా పరువు మొత్తం గంగలో కలిసిపోయింది. సరిగ్గా అదే సమయంలో వినయ్ బాత్రూమ్ నుంచి తల తుడుచుకుంటూ బయటకొచ్చాడు. ఖచ్చితంగా అదే సమయంలో శ్రీజ బెడ్రూమ్ తలుపుని గట్టిగా తెరుచుకుంటూ బయటకొచ్చింది. బయట నిలబడ్డ వైష్ణవిని సూర్యకాంతాన్ని చూసి ఒక్కసారిగా దొరికిపోయినట్లు నటిస్తూ కంగారుగా పరుగున మెయిన్ డోర్ తెరుచుకుని బయటకు వెళ్ళిపోయింది శ్రీజ. ఆ దృశ్యం చూసిన వైష్ణవి గుండె నిలువునా పగిలిపోయింది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కట్టలు తెంచుకున్న గోదావరిలా ప్రవహిస్తున్నాయి. స్నానం ముగించుకొని హాల్లోకొచ్చిన వినయ్కి అసలక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాలేదు. తన భార్య ఏడుస్తూ ఉండటం చూసి కంగారుగా తన దగ్గరికొచ్చాడు. ఏమైంది వైష్ణవి, ఎందుకలా ఏడుస్తున్నావు? వైష్ణవి వినయ్ చేతుల్ని గట్టిగా పక్కకు నెట్టేసింది. ఆమె కళ్ళల్లో నమ్మక ద్రోహానికి గురైన తీవ్రమైన అసహ్యం, కోపం, బాధ స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెళ్లైన కొత్తలోనే అత్తగారు సూర్యకాంతం అలాగే శ్రీజలు ఆడిన ఈ దారుణమైన మాయానాటకానికి వైష్ణవి బలి కాబోతుందా? ఏమీ తెలియని వినయ్ తన నిరపరాధిత్వాన్ని భార్య ముందు ఎలా నిరూపించుకోగలడు? ఈ ఉత్కంఠభరితమైన విషయాలకి సమాధానం తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ చూడాల్సిందే. తెల్లంపల్లి అనే ఊరిలో సుందరమ్మ కుటుంబం ఉంటుంది. పాపం, ఆ ఊళ్ళో అందరూ సుందరమ్మ మీద ఎప్పుడూ జాలి చూపించేవారు. అందుకు కారణం ఆమె పిల్లలు. ఎందుకంటే పెద్ద కొడుకు చాలా విచిత్రమైన మెంటాలిటీ ఉన్నవాడు. అందరికీ ఏవి నచ్చుతాయో అవి తనకి నచ్చవు. అందరూ దేన్ని అసహించుకుంటారో, దేన్ని ఇష్టపడరో వాటినే తను ఇష్టపడతాడు. అంత వెరైటీ మనిషి అతను. అందుకే ఆ ఊళ్ళో సుందరమ్మ కొడుకు రవి ఏం చేసినా జనం విచిత్రంగా చూస్తారు. ఇక ఆ తర్వాత పుట్టింది ఒక కూతురు. తన పేరు నీలిమ. ఆమెకి ప్రతి దాంట్లోనూ బ్రాండ్ కనిపించాలి. ప్రతిదీ హైఫైలోనే ఉండాలి. అసలు తన దృష్టిలో నార్మల్ అనే దానికి అసలు విలువే లేదు. అందుకే తన అందానికి, తన స్థాయికి తగ్గట్టు అలాంటి మనుషులతోనే ఆమె స్నేహం చేస్తుంది. అలాంటి మనుషులతోటే ఆమె మాటలు ఉంటాయి. ఇలా ఇంత విచిత్రంగా సుందరమ్మ పిల్లలు తయారవటానికి కారణం వాళ్ళ తాత ముత్తాతల నుంచి వాళ్ళకి వస్తున్న ఆస్తులు, ఐశ్వర్యం. ఆ మొత్తం ఎక్కువ ఉండబట్టే వీళ్ళ పైత్యం ఇలా పెరిగిపోయింది. ఒకరోజు కాలేజ్ నుంచి ఇంటికొచ్చిన తర్వాత నీలిమ తన తల్లి సుందరమ్మ మీద కోప్పడుతూ, అమ్మా, నిన్ను కార్ డ్రైవర్తో నాకు లంచ్ ఎవరు పంపమన్నారే? అసలు కాలేజ్కి వెళ్ళాక ఇంటి నుంచి లంచ్ పట్టుకెళ్ళి తింటారా ఎవరైనా? ఒకవేళ పంపినా ఇలా లేబర్ ఫెయిల్ అయిన డ్రైవర్తో ఎందుకు పంపావు? నీది పిచ్చనాలో వెర్రనాలో తెలియట్లేదే నాకు. ఒక పని చెప్పి చేసుకురమ్మని పంపడానికి డ్రైవర్లు, నౌకర్లు గాక దుబాయ్ యువరాజులు వస్తారా నీకోసం?
అంటూ తన కూతురి అతిని ఒక్క మాటతో తీసిపడేసింది. ఇలా ప్రతి విషయంలోనూ తమ హోదాని భేషజాలని చూసుకునేది నీలిమ. అటు సుందరమ్మ ముద్దుల కొడుకు విషయానికొస్తే అతనేమో ఒక ఆదివారం నాడు ఇంటికొస్తూ మున్సిపాలిటీ చెత్తాటోని నడుపుకుంటూ ఇంటికొచ్చాడు. ఆ చెత్తాటోతో పాటు భరించలేనంత కంపు కూడా వస్తూ ఉండటంతో ఆ ఆటో వెళ్తున్న రోడ్డు మీద జనమంతా ముక్కులు మూసుకుంటున్నారు. అటువంటి చెత్తాటోని తీసుకొచ్చి ఇంటి ముందు ఆపి ఇంట్లోకొచ్చాడు రవి. ఏవయ్యా, ఈ ఇంటికొచ్చి 2 రోజులైంది నువ్వు. అసలు నిన్ననే వస్తావనుకున్నాను, రాలేదెందుకు? అమ్మా, నిన్న చిన్న పార్టీ ఉంటే వెళ్ళలేవే. సరేలే, ఇవాళైనా వచ్చావు. కాని ఏంటి, ఇందాక నుండి ఏదో కంపు వస్తుంది. బయట రోడ్డు మీద చెత్త బండి ఏమైనా ఆగుందా? బయట రోడ్డు మీద కాదే, నేనే చెత్తబండి వేసుకొని వచ్చాను. మన వాకిట్లోనే పార్క్ చేశాను. ఏమ్మా, అంత కంపు కొడుతుందా? కంపు కొడుతుందని అడుగుతున్నావా? ఏ, నీ ముక్కులు ఏం పనిచేయడం లేదట్రా? అవతల కంపుకి చస్తంటే. లేదమ్మా, నిన్న రాత్రి నేను పార్టీ చేసుకుంది ఆ చెత్త ఏరుకునే వాళ్ళు, డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళతోటే కదా. అది కూడా ఊరి చివర డంప్ యార్డ్ లేదు, అక్కడ చేసుకున్నాం. రాత్రంతా చెత్త మధ్య ఉన్నాను కదా, అందుకే ఆ వాసన నాకు అలవాటైపోయినట్టుంది. సర్లే, స్నానం చేసేసి వెళ్తాను. మళ్ళీ ఇవాళ ఇంకో పార్టీ ఉంది నాకు అంటూ పరాకాష్ఠకి చేరిన తన పైత్యాన్ని ప్రదర్శించిపోయాడు రవి. ఈ విధంగా ఇద్దరు పిల్లలు చెరో రకం కావటంతో సుందరమ్మకొచ్చిన తిప్పలు అన్నీ ఇన్ని కావు. అలాంటిది ఒకరోజు రవి ఒక ముష్టి పిల్లని పెళ్లి చేసుకుని దండలు మార్చుకొని ఇంటికొచ్చేశాడు. ఆ ముష్టి కోడల్ని, ఆమె వాలకాన్ని చూసి సుందరమ్మ ఆశ్చర్యపోతుంది. రవి, ఎవర్రా ఈ పిల్ల? అసలు ఏం చేసావురా నువ్వు? అదేంటమ్మా అలా అంటావు? కనిపించడం లేదా? పెళ్లి చేసుకొచ్చానే. ఈ పిల్లని ప్రతిరోజు గుడి దగ్గర చూసేవాణ్ణి. ఆదివారం పూట మన ఊరి చర్చి లేదు, అక్కడ అడుక్కుంటూ కనిపించేది. అలా 3 నెలల నుంచి తనని చూసి ప్రేమలో పడిపోయాను. అందుకే నా ప్రేమని తనకి చెప్పి ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకుని వచ్చేసానే. ముష్టి పిల్లని ప్రేమించడం ఏంట్రా? యమ్మా, ముష్టి పిల్లైతే ప్రేమించకూడదా? ముష్టి పిల్లైతే మనసుండదా? అందుకే చాలా స్పెషల్ అయిన నా మనసుతో తన మనసుని ప్రేమించేశానే. ఇవాళ చక్కటి దుర్ముహూర్తం, రాహుకాలం, ఈ 2 కలిసిన టైంలో పెళ్లి కూడా చేసుకొచ్చాను అంటూ తన విచిత్రమైన పైత్యాన్ని వెళ్ళగక్కసాగాడు. ఇంత జరిగాక ఆ ముష్టి కోడల్ని కాదంటే కొడుకు ఊరుకోడు గనక ఆమెను అంగీకరించక తప్పలేదు సుందరమ్మకి. సర్లే, పెళ్లి చేసుకుంటే చేసుకొచ్చావు గాని ముందు ఆ పిల్లతో ఆ ముష్టి అవతారం తీయించు. చెల్లింటికొచ్చేసరికి కాస్త మంచిగా తయారవమని చెప్పు. బీరువాల కొత్త చీరావే ఉన్నాయి, ఆ పిల్లకిచ్చి కట్టుకోమను అంటూ ప్రతి విషయానికి హోదాని, ఆర్భాటాన్నే చూసే తన కూతురికి తమ ఇంటికొచ్చిన ముష్టి కోడలి గురించి తెలియకూడదు అనుకుంది. అందుకే అదే విషయం తన కొడుకుతోనూ చెప్పింది. అంటే ఏంటమ్మా, నీ కూతురికి నచ్చదని నా పెళ్ళాం ఐడెంటిటీని వదిలేయమంటావా? ఏంట్రా, నీ పెళ్ళామేదో దేశం కోసం పనిచేసే గోడాచారు అనుకుంటున్నావా? ఐడెంటిటీలు అని అంటున్నావు. ఆ పిల్ల ఒక ముష్టి పిల్లరా. ఆ పిల్లకి ఏం ఐడెంటిటీ ఉంటదే? పైగా మనలాంటి పెద్దింటికి కోడలయ్యాక మన ఐడెంటిటీకి తను రావడం తనకే గౌరవం, కానీ తన ఐడెంటిటీ గుర్తుండడం మనకి మంచిది కాదు. సరే, నీ భార్య పేరేంటెంతకే? చూసావా బావా, అత్తంతసేపు తర్వాత నా పేరేటో అడిగింది. నా పేరు లచ్చత్త. లచ్చినా? ఆ మొక్క చెప్పగానే నీ మరదలు నీ పుట్టు పూర్వతరాలేంటో పట్టేగలదు. నీ పేరు లక్కీ అని చెప్పు. నువ్వు పెద్దింటి పిల్లవని నా కూతుర్ని నమ్మిద్దాం. అంతేకాదు, అది నీతో ఎంత మాట్లాడినా నువ్వు మాత్రం దాంతో ఎక్కువ మాట్లాడబాక. నీ మాటల్లో అది నువ్వెవరో కూడా కనిపెట్టేగలదు అంటూ తన కూతురికి భయపడి కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్న ముష్టి కోడలు రూపానికే కాదు ఐడెంటిటీకి కూడా మేకప్ వెయ్యాలని ఫిక్స్ అయిపోయింది సుందరమ్మ. అలా ఆమె కోరిక ప్రకారం 4 రోజుల్లో పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయే పిల్ల గనుక నీలిమకి తన ముష్టి వదిన గురించి తెలియకుండా ఆ తల్లి కొడుకులిద్దరూ చాలా చక్కగా మేనేజ్ చేస్తున్నారు. ముష్టి గెటప్ మారిపోవటంతో చూడ్డానికి పెద్దింటి పిల్లలాగే కనిపిస్తుంది గనుక నీలిమ కూడా తన వదిన విషయంలో పెద్దగా ఏ విషయాలు పట్టించుకోవటం మానేసింది. కాని ఒకరోజు తన బర్త్డే పార్టీ ఉండటం వల్ల ఇంటికి తన రిచ్ ఫ్రెండ్స్ అందరినీ, అంటే అమ్మాయిల్ని, అబ్బాయిల్ని అందరినీ పిలిచింది నీలిమ. ఆ పార్టీలో తిన్నంత ఫుడ్ తిన్నాక చాలామంది ఫుడ్ వదిలేస్తున్నారు. అది చూసిన ఆ ముష్టి వదిన, అయ్యో, ఎంతెంత తిండి పడేస్తారేటి? అసలే శానా ఖరీదైన తిండి కదా, అదంతా పడేసే బదులు కొంచెం తిని మిగిలింది మాలాంటి ముష్టోళ్ళకిస్తే
పుణ్యం వస్తుంది కదా. ఇట చెత్తలో పడైతే ఏరుకొని తినటానికి మేమేనా కుక్కలమా ఏంటి? ముష్టోళ్ళమే కదా. అని అనేసరికి నీలిమ షాక్ అయింది. ఇన్ని రోజులు తన వదినతో మాట్లాడాలనుకున్న ప్రతిసారి తన అన్నయ్య కాని తన తల్లి కాని మధ్యలో అడ్డుపడుతూ ఆమెను ఎందుకు మాట్లాడనివ్వటం లేదో ఆ అతిశయాల ఆడపడుచుకి అప్పుడు అర్థమైంది. కానీ ఏం లాభం, తన పుట్టినరోజు నాడే తన ఫ్రెండ్స్ ముందు తన పరువు పోయింది. ఒక ముష్టి పిల్ల తనకి వదిన అని తన స్నేహితులందరికీ తెలిసిపోయింది. అన్నయ్య, ఏంట్రా నువ్వు చేసిన పని? అసలు మనమేంటి, మన స్టేటస్ ఏంటి? నువ్వు ఒక ముష్టి పిల్లని ప్రేమించడం ఏంటి? పెళ్లి చేసుకోవడం ఏంట్రా? నీ టేస్ట్ ఏంట్రా ఇంత వరస్ట్గా ఉంది? అంటే ఇప్పుడు నేను ఈ ముష్టి పిల్లాన్ని ముష్టి వదినని పిలవాలా? చూడు చెల్లి, ఎవరి టేస్ట్ వాళ్ళది, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది. ఏదైనా వెరైటీగా ఉంటేనే నాకు నచ్చుతుంది. కాబట్టి అందరూ అసహించుకునే ముష్టి పిల్లకి నేను కనెక్ట్ అయ్యాను. అన్ని విషయాల్లోనూ ప్రెస్టేజ్ని స్టేటస్ని చూస్తావు గనక నీకు తను నచ్చలేదు, అంతే, సింపుల్. ఛ, మరి వదిన పేరేంటంటే మధ్యలో నువ్వు అడ్డుపడిపోయి ఆమె పేరు లక్కీ అని చెప్పావు కదమ్మా. అవునే, నీ ముష్టి వదిన పేరు లచ్చంట. ఆ పేరు చెప్పగానే తన విషయం బయటపడిపోతుందని నేనే కవర్ చేశాను. నువ్వు చేసింది కవరింగ్ కాదే, చీటింగు అని తల బాదుకున్నంత పనిచేసింది ఆ ఆడపడుచు. కానీ ఏమనుకున్నా ఏం ప్రయోజనం? తన ఇంటి కోడలిగా అడుగుపెట్టిన ముష్టి వదిన్ని వదినాని నోరారా పిలవక అంగీకరించక తప్పలేదు. అలా అని ప్రతిరోజు తన ముష్టి వదిన చేసే లేఖి విన్యాసాలు భరించలేక ఆ అతిశయాల మరదలి కళ్ళు నెత్తి నుండి నేలకొచ్చాయి. ఇది వాల్టి కథ, ముష్టి వదిన. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మరొక అద్భుతమైన స్టోరీతో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.